ఈరోజు సాటర్డే వ్లాగ్ చూసేయండి. ఫస్ట్ అయితే మనం రైస్ కడిగి పెట్టుకున్నాము. దాని తర్వాత చెనా కూడా సోక్ చేసిన చెనాని కుక్కర్లో వాటర్ వేసి స్టవ్ మీద పెట్టేసేయాలి. దాని తర్వాత సాల్ట్ వేయడం మర్చిపోవద్దు. దాని తర్వాత రైస్, చెనా అండ్ గులాబ్ జామున్కి పిండి, ఈ 3 చేసేసుకుంటే మన ప్రసాదం మ్యాక్సిమం 4 వరకు అయిపోతాయి. ఏం చేశానో చూడండి. ఫస్ట్ అయితే రైస్ ఉడికినాక గంజి వంచేసి స్టవ్ ఆఫ్ చేశాను కొంచెం తర్వాత. అండ్ చెనా కూడా బాగా ఉడికింది. దాని తర్వాత ఈరోజు స్పెషల్స్ ఏం చేశానో చూడండి. దద్దోజనం, ఇదేమో గులాబ్ జామున్, అండ్ ఇది పులిహోర, అండ్ ఇది చెనా కర్రీ. డ్రై ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది. చపాతీలోకి తినచ్చు, ఒట్టిగా అయినా తినేయచ్చు. అండ్ ప్రసాదం పూజ ఇలా ఉంది. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే, సపోర్ట్ చేస్తేనే ఇంకా వీడియోస్ వస్తాయి.